గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఐటీ, ఐటీఈఎస్, జీసీసీఎస్ మరియు ఇతర సెక్టార్స్ నందు వర్క్ చేయాలనే ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం సర్వే నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సర్వే నందు ఎన్రోల్మెంట్ చేసుకున్న అభ్యర్థులకు ఎంతో ట్రాన్స్పరెంట్గా ట్రస్టెడ్ కంపెనీస్ నందు వాళ్ళ స్కిల్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తామని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే తెలియపరిచి ఉన్నారు. ఇందులో భాగంగానే మొదటి షెడ్యూల్ కింద ప్రతి సచివాలయం నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన 10 క్యాండిడేట్స్కి డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రతిరోజు 2 స్లాట్స్ చొప్పున, అనగా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అసెస్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ఎగ్జామ్కి ఎంపికైన క్యాండిడేట్స్కి ఎగ్జామ్ డేట్, టైం స్లాట్తో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టెక్స్ట్ మెసేజ్లు పంపబడ్డాయి. కౌశలం సర్వేకి ఎన్రోల్మెంట్ అయినా కూడా మీకు ఈ అసెస్మెంట్కి సంబంధించి ఎలాంటి మెసేజ్ పొందనట్లయితే తదుపరి షెడ్యూల్స్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం కలదు. ఈ అసెస్మెంట్కి మెసేజ్ పొందిన ప్రతి క్యాండిడేట్ మొదటిగా కౌశలం అఫీషియల్ సైట్ నందు జాబ్ సీకర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మొదటిగా ఏదైనా బ్రౌజింగ్ సైట్ నందు kausalam.ap.gov.in అని సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇచ్చి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలతో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాగిన్ అవ్వడానికి అవసరమైన పాస్వర్డ్ను కూడా ఈ లెవెల్లోనే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ క్రియేషన్ టైంలో యువర్ ఆధార్ డస్ నాట్ మ్యాచ్ సర్వే రికార్డ్స్ అనే ఎర్రర్ వచ్చినట్లయితే మీ ఆధార్తో మరొకసారి GSWS కౌశలం సర్వే కంప్లీట్ చేసుకొని 24 అవర్స్ తర్వాత ట్రై చేసినట్లయితే మీ ప్రాబ్లం రిజాల్వ్ చేయబడుతుంది. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ ఈమెయిల్ ఐడిని యూజర్ ఐడిగా, రిజిస్ట్రేషన్ టైంలో సెట్ చేసుకున్న పాస్వర్డ్గా యూజ్ చేసి లాగిన్ అవ్వగానే అసెస్మెంట్కి అటెండ్ అయ్యే ప్రతి క్యాండిడేట్ కంప్లీట్ చేయవలసిన రెడీనెస్ సర్వే ఉంటుంది. ఈ రెడీనెస్ సర్వే నందు మీరు జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఒకవేళ జాబ్ వస్తే ఎంత టైంలో జాయిన్ అవుతారు, జాబ్ సర్చింగ్కి డైలీ ఎంత టైం కేటాయిస్తున్నారు, జాబ్ ప్రిఫరెన్సెస్ ఏంటి వంటి కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మొదటిగా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్ వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు అబ్రివేషన్స్ అవాయిడ్ చేసి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ డేటా నుండే మీ జాబ్ సెర్చింగ్కి అత్యంత కీలకమైన రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకొనవచ్చు. అంతేకాకుండా ఈ రెజ్యూమ్ని బేస్ చేసుకునే మీ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం కలదు. ఇప్పుడు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయిన కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ అసెస్ చేయవలసి ఉంటుంది. లొకేషన్ అసెస్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ప్రతి అభ్యర్థి అసైన్డ్ సెంటర్స్లోనే ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి యొక్క ఫేస్ విజిబుల్గా ఉండాలి. 1 కంటే ఎక్కువ ఫేసెస్ రికగ్నైజ్ అయినా, ఫుల్ స్క్రీన్ మోడ్ లీవ్ చేసినా ఎగ్జామ్ టెర్మినేట్ అయ్యే అవకాశం కలదు. అలాగే ఒకసారి ఎగ్జామ్ స్లాట్ ఓపెన్ చేశాక వారు అసెస్మెంట్ని కంప్లీట్ చేసినా చేయకపోయినా ఆ అసెస్మెంట్కి వాళ్ళు అటెంప్ట్ ఇచ్చినట్టు పరిగణించబడతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ కింద అసెస్మెంట్కి మెసేజ్ వచ్చిన క్యాండిడేట్స్కి వారి యొక్క ఎఫిషియన్సీని టెస్ట్ చేసేందుకు వీలుగా కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్స్ నిర్వహిస్తారు. ఈ స్కిల్ అసెస్మెంట్ నందు అభ్యర్థి ప్రొఫైల్ నందు ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయబడతాయి. అనగా అభ్యర్థి MSc ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయితే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అయితే టెక్నికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం కలదు. వాటితో పాటు యాప్టిట్యూడ్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్, పర్సనలైజ్డ్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఈ ఎగ్జామ్ 45 మినిట్స్ ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ నందు బేసిక్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేసే విధంగా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్లకి తగ్గకుండా ఇంగ్లీష్లో మాట్లాడవలసి ఉంటుంది. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఫ్యామిలీ డీటెయిల్స్, రీసెంట్గా మీరు సెలబ్రేట్ చేసుకున్న అకేషన్స్, మీకు జాబ్ ఎందుకు ఆఫర్ చేయాలి వంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కలదు. అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక మీ యొక్క రిజల్ట్ని మీ ప్రొఫైల్ నందు గల లీడర్ బోర్డ్ నందు ర్యాంక్తో పాటుగా చూసుకొనవచ్చు. ఈ అసెస్మెంట్లను అభ్యర్థి యొక్క ప్రొఫైల్ ఎఫిషియన్సీకి తగ్గట్టు ట్రస్టెడ్ కంపెనీస్తో ఇంటరాక్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీరు మీ ప్రొఫైల్లోని కోర్సెస్, జాబ్ నోటిఫికేషన్స్తో మీకు మీరుగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లేస్మెంట్ పొందవచ్చు. కౌశలం మొదటి షెడ్యూల్ అయిన డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో మీకు అసెస్మెంట్కి డేట్ కేటాయించబడి ఏదేని కారణాల వల్ల మీరు టెస్ట్కి అటెండ్ అవ్వకపోయినట్లయితే
మీ కౌశలం లాగిన్ ఓపెన్ చేశాక అసెస్మెంట్ కింద ఉన్న రీషెడ్యూల్ ఆప్షన్ ద్వారా మీరు మళ్ళీ డిసెంబర్ 20వ తేదీలోపు రీషెడ్యూల్ డేట్ స్లాట్ని పొందవచ్చు. అభ్యర్థి యొక్క కన్సిస్టెంట్ లెర్నింగ్ని మెరుగుపరిచేందుకు వీలుగా డైలీ లాగిన్ చేసినందుకు 10 పాయింట్స్, అవసరమైన కోర్సెస్ని కంప్లీట్ చేసినందుకు 100 పాయింట్స్, రిలేటెడ్ అసెస్మెంట్స్ని కంప్లీట్ చేసినందుకు 150 మార్క్స్ యాడ్ చేయబడతాయి. అభ్యర్థులు ప్లేస్మెంట్ పొందే వరకు ఈ లాగిన్ ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ని లింక్డ్ఇన్ మరియు ఇతర ప్లాట్ఫామ్స్లో షేర్ చేసే అవకాశం కల్పించబడుతుంది. వీటన్నిటితో పాటు ప్రతి అభ్యర్థి లీడర్ బోర్డు నందు మీ ర్యాంక్ని మరియు పాయింట్స్ని మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతి 90 రోజులకు ఒకసారి స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జాబ్ చేయగల ఎఫిషియన్సీ ఉండి క్యాంపస్ డ్రైవ్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నారో వారికి చక్కని అవకాశం. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో కౌశలం సర్వేకి ఎన్రోల్ చేసుకొని మీకు నచ్చిన ట్రస్టెడ్ కంపెనీతో ఇంటరాక్ట్ అయ్యి ప్లేస్మెంట్ పొందండి. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.